హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బిగ్ బాస్ స్టేజ్ పై ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన్న సందడి చేసింది. హౌస్మేట్స్ తో ఆడించిన ఫన్ గేమ్ లో వారు పోకిరి, అదుర్స్ వంటి సినిమాల సీన్లను రీక్రియేట్ చేసి కడుపుబ్బా నవ్వించారు. ఈ సండే ఫండేగా మారడం ఖాయం. బిగ్ బాస్ స్టేజీపైకి నేషనల్ క్రష్, కాబోయే తెలుగింటి కోడలు రష్మిక మందన్న వచ్చేస్తోంది. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా దీక్షిత్, రష్మిక బిగ్ బాస్ స్టేజీపైకి వచ్చారు. సీన్స్ రీక్రియేషన్ వీరుండగానే హౌస్మేట్స్తో ఓ ఫంగేమ్ ఆడించాడు నాగ్. కొన్ని పాపులర్ సీన్స్ ప్లే చేసి వాటిని రీక్రియేట్ చేయాలన్నాడు. ఇంకేముంది, హౌస్మేట్స్ తమ కళనంతా బయటపెట్టారు. పోకిరి, అదుర్స్ వంటి పలు హిట్ సినిమాల్లోని సీన్లను రీక్రియేట్ చేశారు. వారి డైలాగులు, యాక్టింగ్ చూస్తుంటే జనాలు కడుపుబ్బా నవ్వుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది. చివర్లో భరణి బ్రహ్మానందంలా మారిపోయాడు. వెంటనే మాధురి, ఆ వెధవ పుట్టేసుకుని ప్రేమ కావాలంట ప్రేమ అని భరణిపై సెటైర్లు వేసింది. బ్రహ్మానందంలా మారిపోయిన భరణి అందరికీ ఏమైనా సిక్స్ ప్యాక్లు ఉన్నాయా అని భరణి అంటుంటే, ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి అని కోపగించుకుంది. దాంతో భరణి, నువ్వలా హార్ష్గా మాట్లాడకు చందు, హట్టవుతాను అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. అలాగే బామ్మ క్యారెక్టర్లో ఉన్న సంజనాతో, మీరలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని డైలాగ్ వేశాడు. మొత్తానికి చాలా కాలం తర్వాత ఈ సండే ఫండేగా మారుతుందని అర్థమవుతోంది. అయితే సోషల్ మీడియా లీక్స్ ప్రకారం మాధురి ఎలిమినేట్ అయిందట. అంటే రేపటి నుంచి మంచి మాస్ మసాలా గొడవలు మిస్ అవుతామన్నమాట. మొత్తానికి ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. అయితే మాధురి ఎలిమినేట్ అవ్వడం వల్ల వచ్చే వారం గొడవలను మిస్ అవుతామని అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.